అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి కొంత సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మనసు పెట్టి వినండి. వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవత నీడ. వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతోంది. మరి ఆమె మీకు అనేక రకాల సూచనలు తెలియపరుస్తోంది. కానీ మీరేంటంటే తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ రాశివారు కొన్ని విషయాలను తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని ఆ దేవత ఎవరు? అసలు ఆమె మీ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది? అసలు మీకు అనేక రకాల సూచనలు ఆమె ఇస్తున్నప్పటికీ మీరెందుకు పట్టించుకోవడం లేదు? ఇటువంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకొని, మీరు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకోండి. మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకేంటనేది అర్థమవుతుంది. ఎటువంటి పనున్నా కాసేపు మనసు పెట్టి విన్నందువల్ల నష్టం ఏమీ కూడా ఉండదండి. మీకు అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుండి అసలేం కోరుకుంటుందనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌నయితే అందివ్వండి. అలాగే మీ ఇంటి దైవం, అలాగే మీకు నచ్చినటువంటి దైవం ఎవరనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరి ఈ రోజున మీకు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి గొప్ప సందేశాన్ని, మంచి విషయాలను విన్నప్పటికీ కూడా మనకు నష్టం అనేది ఏది కూడా ఉండదండి. ఎందుకంటే కొంతమందికి అంటే పాటిస్తే పాటిస్తారు. లేదంటే లేదు. అది వారి ఇష్టం. వారి పర్సనల్ విషయం. ఇక ఈ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి అంటే ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. అయితే ఈ రాశి వారు ఏంటంటేనండి స్థిరత్వంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉండడమే కాకుండా వీరి మనసు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇతరులు చూడగానే వీరి కష్టాలను ఏంటంటే వీరితో పంచుకుంటారు. అలాగే మిత్రతత్వాన్ని వీరు ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈ రాశివారు చాలా ప్రశాంతంగా, సౌమ్యమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలేంటనేది బాగా తెలుసు. అలాగే వీరు తాము చేయాలనుకున్నటువంటి పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు. ఇక ఈ రాశివారు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే కనుక ముందే ఉంటారు. అలాగే దయ, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలనేవి పొందవచ్చండి. అంటే వీరి మీద ఏర్పడేటటువంటి నమ్మకాన్ని వీరు ఎక్కడా కూడా వమ్ము చేసుకోరనమాట. తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి గుణంతో ఉంటారు. ఇక వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చేందుకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. అలాగే వీరి మాట తీరు చాలా మృదువుగా, మంచి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. సాధించడానికైతే ఎంత కష్టమైనా పడేటటువంటి మనస్తత్వం వీరికి బాగా ఇష్టమనమాట. అంటే ఊరికే ఏదొచ్చినా కూడా పెద్దగా ఇష్టపడరు. బాగా కష్టపడి, ఆ కష్టపడితే వచ్చేటటువంటి ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదిస్తారు. గొప్ప మనస్తత్వం. కాబట్టి ఇక ఈ రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ. చెప్పాలంటే 12 రాసుల్లో కల్లా కూడా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ఈ రాశి వారే. ఈ ఒక్క గుణం కలిగినటువంటి వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చే విధంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయేటటువంటి రకం కానే కాదండి. అయినా వాళ్ళకైనా, స్నేహితులకైనా అంటే అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెన్నుదన్నుగా ఉంటారు.
అలాగే ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడాను. వీరిని మోసం చేయడం అనేది అసలు ఎవ్వరి వల్ల కూడా కాదు. వీరు ఒకవేళ కింద పడ్డారంటే వీరిని ఆసరాగా చెయ్యిచ్చి పైకి లేపేవాడు ఒకడున్నాడు. ఆయనే పరమేశ్వరుడు. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక వీరు గొడవలకు కూడా కాలు దువ్వేటటువంటి రకాలు కానే కాదు. అలాగే అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టపు వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారనమాట. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందేటటువంటి అవకాశాలు కూడా బోలెడుంటాయి ఈ రాశి వారికి. అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలుంటాయి. మంచిదనం, ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక వీరి ఇంట్లో ఎప్పటి నుండో ఏంటంటే ఒక దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ వీరు ఆ దేవతను గుర్తించలేకపోతున్నారు. మీరు ఒకవేళ గమనించుకుంటేనండి, గత కొన్ని సంవత్సరాల నుండి మీ ఇంట్లోనే మీతో పాటే కొన్ని జరిగినటువంటి కొన్ని విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే కొన్ని ప్రమాదాలుంటాయి. లేదంటే ఏదన్నా సమస్యలై ఉండవచ్చు. వాటి నుండి మీరు త్రుటిలో తప్పించుకొనుంటారు. దానికి కారణం ఎవరో కాదు. కేవలం ఒక దేవత యొక్క అనుగ్రహం. మీకు ఆ కరుణ ఎక్కువగా లభిస్తూ వస్తుంది. ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కొన్ని పనులేంటంటే మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో కూడా మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటున్నారు. ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే, ఒక దేవత మనల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలాగే అసలు ఆ దేవత మన నుండి ఏం కోరుకుంటుంది? అలాగే మీరసలు ఆ దేవతని ఎలా గుర్తించాలి? ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా ఆ కులదైవం గురించి కానీ, కులదైవానికి సంబంధించినటువంటి పూజల గురించి కానీ పెద్దగా అవగాహన ఉండడం లేదు. ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు చాలా జాగ్రత్తలు చెబుతూ, మన పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాల గురించి ఈ రోజుల్లో నేటి తరంకి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయాలండి. అంటే మనకు మనమే మన మన పిల్లలను అన్ని రకాలుగా జాగ్రత్త చేసుకొని మంచేంటి, చెడేంటి, మన ఆచారాలేంటి, మన యొక్క సాంప్రదాయం ఏంటి అనేది వారందరికీ కూడా నేటి తరానికి అర్థం కాదు. కాబట్టి మనమేంటంటే వారికి అన్ని రకాలుగా మనం ఇలాగా మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలివి. అలాగే ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, తప్పొప్పులన్నీ కూడా పాపం వారికి తెలియదండి. కాబట్టి మనమేంటంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్‌లో మనం మనం మన పనులు, అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా సెల్ ఫోన్‌లు చూసుకుంటూ కాలాన్ని గడుపుతూ, అలాగే ఏ విధమైనటువంటి అంటే కొన్ని విషయాలను పక్కన పెట్టేసి మనం ఏంటంటే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి విషయాలను మనం తప్పు కాదండి. మనకు మనం సమయం కేటాయించుకోవడం తప్పు కాదు. మన సరదా కోసం చేసేటటువంటి పనులు కూడా తప్పు కాదు. కానీ ఉన్నటువంటి కొంత సమయంలోనైనా పిల్లలకు అర్థమయ్యే విధంగా మన సాంప్రదాయాలు, అలాగే మనం మర్చిపోకుండా ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూనే వారికి కూడా అన్ని విషయాలను అర్థమయ్యేలాగా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి ఏది తెలీదు కాబట్టి పెద్దవాళ్ళం మనమే చెప్పాలి కాబట్టి, మన ఊర్లో, మన ఇంట్లో కొలువై ఉన్నటువంటి మన ఇంటి దేవత గురించి తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు పిల్లలేంటంటే మన పిల్లలతో కలిపి కొంతమంది సిటీ లైఫ్‌లో బ్రతుకుతుంటారు. అలాగే ఎక్కడ ఇటువంటి విషయాల గురించి పట్టించుకోకుండా మర్చిపోయి ఉన్నవారుంటారు. మీరివన్నీ ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవాలండి. మంచిగా ఆరాధించుకోవాలి. ఇప్పటివరకైతే ఈ రాశివారు ఆర్థికంగా చాలా రకాలుగా నష్టపోయినటువంటి దాఖలాలున్నాయి. అంటే రాశి చక్రంలో అన్నింటిలో కూడా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోయినటువంటి దాఖలాలు ఎక్కువున్నాయి. ఖచ్చితంగా ఏంటంటే ఈ రాశి వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా ఎక్కువగా నష్టపోవడం లేదు. అంటే మీకేంటంటే అంటే మీరింకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోతున్నారు కూడాను గమనించాలి. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని, ఇంటి దైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అది ఈ ఒక్క రాశి వారికే కాదండి. ఏ రాశి వారికైనా, ఏ మనిషికైనా కానీ తప్పకుండా మనం మన ఇంటి దైవాన్ని ఆరాధించుకోవాలి. అలాగే మనకెప్పుడు కూడా ఈ విధంగా ఎందుకు జరుగుతుందని ఆలోచనలో ఉండిపోతున్నాం కానీ, అసలు ఆ విషయం ఏమిటా? ఎందుకిలా జరుగుతుందా? అని చెప్పి పెద్దవారిని అడిగి తెలుసుకుంటే, మన కులదైవ ఆరాధన చేయమని చెబుతారు.
కులదైవాన్ని ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇంటి దైవం. కులదైవాన్నే ఎక్కువగా మనం ఫస్ట్ ప్రియారిటీ ఆమెకే ఇవ్వాలి. కాబట్టి ప్రతినిత్యము కూడా పూజించుకోవాలి. ఆరాధించుకుంటూ ఉండాలి. నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడుకైనా కానీ మించిపోయింది లేదండి. ఒక పటాన్ని తెచ్చుకోండి. ఆమె ఎవరనేది తెలుసుకోండి. అలా కుదరదనుకుంటే ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరిక్కడ చేయాల్సినటువంటి మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని, ఒక మంచి రోజు చూసుకొని, మీ పెద్దవాళ్ళతో చక్కగా మాట్లాడుకొని, తెలుసుకొని, ఆ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోనండి. చాలా చాలా మంచిది. మీకు ఏర్పడేటటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. మీరు ఎంత పెద్ద సిటీస్‌లో ఉన్నా కూడా దైవం ముందు అవి ఏమీ కూడా పనికిరావు కదా! మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పనైనా కానీ నెగ్లిజెన్స్ చేయడం అనేది అస్సలు మంచిదనేది కానే కాదు. కాబట్టి ఆమె ఎవరు, ఏంటనే విషయాన్ని క్లియర్‌గా తెలుసుకోండి. మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకొని, కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరేంటనేది కూడా తప్పకుండా మీరైతే కామెంట్ రూపంలో మాత్రం మర్చిపోకుండా తెలియజేయండి. ఇప్పుడు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించినటువంటి దేవత ఉంటుందండి. ఎవరి కులదైవం ఎవరనేది ఎవరు కూడా చెప్పలేరు. కేవలం మీ పెద్దవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ కులానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు మాత్రమే చెప్పగలరు. అలాగే మీ యొక్క అంటే ఆహ్, ఈ యొక్క గోత్రనామాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పినట్లయితే, మీకు తెలిసినటువంటి ఎవరైనా జ్యోతిష్య నిపుణులు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియనటువంటి వారు ఇటువంటి విషయాలను తెలుసుకోండి. ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటున్నారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మొమెంట్‌లో అది విఫలమవుతూ ఉంది. దానికి కారణం ఓపెన్‌గా ఉండడం. ఎప్పుడూ కూడా ఏ పనైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఆ పనిని ముందుగానే ఓపెన్ అయిపోయి అందరికీ చెప్పేసుకోవడం. మేము పలానా పని చేయాలనుకుంటున్నాము. ఆ పని అందులో అంతకుముందు బాగా ఉంది. ఇప్పుడు ఆపేసాం. మళ్ళా స్టార్ట్ చేయబోతున్నాం. అందులో మంచిగా అంటే ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా పక్కవారికి షేర్ చేసుకోవడం అనవసరం అండి. ఎందుకంటే మీరు ఎవరికీ చెప్పకుండా శ్రద్ధతో చేయండి. ఎంతో కష్టపడి మీరు పని చేసేవారు. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళకి అప్పజెప్పండి. దైవం మీద నమ్మకం పెట్టుకొని పనిని స్టార్ట్ చేయండి. ఆ పని చేసిన తరువాత అప్పుడు మీకేదైనా సక్సెస్ వస్తే మేమిలా చేసాము. మాకొక రూపాయి మిగిలాయని చెప్పి చూసుకోండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా ఆ పననేది పూర్తయిందనేది. ఇక ఈ రాశివారు ఖచ్చితంగా మీరు పని చేస్తారు. టాలెంట్‌గా ఉంటారు. మీ పక్క నుండి అంటే మీకు పక్క నుంచి కానీ, వేరే వాళ్ళ నుండి కానీ పెద్దగా సపోర్ట్ కూడా మీకు దొరకదండి. మీకు మీరే శ్రమ చేసిన వారు. కానీ ఏంటంటే మీకు సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు. మీ గ్రహాల్లో ఇప్పుడు మీకు చాలా గ్రహస్థితి అనేది కూడా అనుకూలంగా మారబోతుంది. అంతేకాకుండా చాలా రకాల మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. అలాగే మీరు పడినటువంటి కష్టానికి తగిన విధంగా ఫలితం అనేది మీకు త్వరలోనే దొరకబోతుంది. ఇప్పటివరకు మీరు చేసినటువంటి మంచి పనులు, అలాగే మీ పూజలకు మేమెన్ని పూజలు చేశాం, మా పూజలకు సమాధానం లేదు, మేమెన్ని వ్రతాలు చేశామో, భగవంతుడు మమ్మల్ని పరీక్షిస్తూనే వస్తున్నాడని చెప్పి అనుకోనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడి నుండి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసినవి ఉన్నాయో, అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా భగవంతుడు చేస్తున్నాడు. మీరొకటి గమనిస్తేనండి ఈ రాశి వారికి శివానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎన్ని సార్లు కష్ట నష్టాలు అనుభవించినప్పటికీ కూడా చేయూతను అందించి మరి చెయ్యి పట్టుకొని మరి పైకి లేపుతూనే ఉంటాడు పరమేశ్వరుడు. నేనున్నాను. నేను మీకు ఒక రక్షణ కవచంలాగా ఉంటున్నాను. మీరు నన్ను గుర్తించండి. అలాగే కులదైవాన్ని ఆరాధించండి. అలాగే నా నామస్మరణ చెయ్యండి. మంచి పనులు మీరెలాగో చేస్తారు. మంచి కర్మలు చేస్తారు. మీకు తగిన విధంగా నేను అన్ని రకాలుగా కూడా మీకు సపోర్ట్ అనేది ఇస్తున్నప్పటికీ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి భగవంతుడు మీకొక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇలాంటి అవకాశాలను మనం అందిపుచ్చుకొని, మనకేదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాని గురించి ఒకటికి 2 సార్లు అర్థం చేసుకొని, పదే పదే ఇటువంటి సందేశాలను మేము ఎందుకు వినాలని చెప్పి భగవంతుడు సంకల్పించుకున్నాడో, ఈరోజు మేము ఈ మాటలు వింటున్నాము. ఒకరి ద్వారా మాకు ఇటువంటి ఈ రకాలైనటువంటి సూచనలు, ఈ రకమైనటువంటి మాటలు మేమెందుకు వింటున్నాము అనేది అదంతా కూడా భగవంతుడి సంకల్పమే అని చెప్పి నమ్మండండి. ఇవేమీ కూడా చెడ్డ మాటలు కాదు. అలాగే మభ్యపెట్టవలసినటువంటి అవసరమైనటువంటి మాటలు అంతకన్నా కూడా కాదు. ఇందులో చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా తప్పుడు మాటలు కూడా కాదు. మీకు అన్ని రకాలుగా కూడా పనికొస్తాయి. అంతేకాకుండా మీ మంచికి అలాగే మీకేదైనా కానీ బాధ కలిగినటువంటి సందర్భాలు ఇటువంటివి ఏవైనా ఉన్నా కూడా దూరం చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడేటటువంటి మాటలు కాబట్టి ఎక్కడా కూడా జాప్యం చేయకుండా
చక్కగా దైవారాధన చేసుకోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి పొందేలాగా భగవంతుడు మీకు దారి చూపించాలని, మీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మరింత ఎక్కువగా రన్ అవ్వాలని, మీరు కన్న కలలన్నీ కూడా నిజమవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.